గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీరు వందే భారత్లో ట్రైన్ జర్నీ హైదరాబాద్ టు వైజాగ్ అండ్ హోటల్ దస్పల్లాలో ఫుడ్ ఎలా ఉంది, ఏమేమి పెట్టారంటే చూస్తారు. అండ్ ఇంకొచ్చేసి మా ద్వారకా తిరుమల ట్రిప్ అనమాట. సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా అయితే వీడియో నచ్చుతుంది, మీరు చూసేసేయండి. గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది లోపల వందే భారత్ వ్యూ అనమాట. సో ఫస్ట్ టైం ఇక్కడ బోర్డింగ్ అయింది వందే భారత్కి 1.5 yearలో. సో లోపల వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి ఎకానమీ అనమాట. సో ఎకానమీ క్లాస్లో ఎకానమీ అంటే ఎగ్జిక్యూటివ్ ఉంటేసి ఎకానమీ. మనకి ఇక్కడ లోపల ఏంటంటే ఓవర్ హెడ్ బ్యాగేజ్ క్యారియర్ అయితే ఇచ్చారు. సో గ్లాస్తో ఉంటుంది. అండ్ లెఫ్ట్ వచ్చేసి మామూలుగా గ్లాస్ ఉంటుంది అనమాట. సో స్ట్రైట్ లైన్ లైట్స్ ఇచ్చారు అండ్ ఎల్ఈడి లైట్స్. అండ్ సీట్స్కి వచ్చేసి టేబుల్ ఉంటుంది ఏదైనా తినడానికి. అండ్ మనకి కింద వచ్చేసి ఫుడ్ సపోర్టింగ్ ఉంటుంది అనమాట. బాటిల్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఎమర్జెన్సీ లైట్. అలాగే ఇది వచ్చేసి ఇదనమాట. సో మనకి సప్లై చేసే స్టోరేజ్ బ్యాగ్ అనమాట. సో కప్స్ కానీ జ్యూసెస్ కర్రీస్ సంబంధించి కాఫీ కానీ కూడా ఈ ఫ్రిడ్జ్ ఇట్లా స్టోర్ చేస్తారనమాట. అండ్ లెఫ్ట్ వచ్చేసి డస్ట్బిన్ కూడా ఉంది. సో అక్కడ కూడా మనం తినేసి వేస్టేజ్ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూస్తాం. సో బిగ్ గ్లాసెస్ అండ్ వెనకాల మనకి స్క్రీన్ కూడా ఉంటుంది. ఆ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి స్టేషన్ అంతా ఎన్ని కిలోమీటర్స్ ఎంతసేపట్లో వస్తుంది అనేది. సో నాకు ఈ ఫుడ్ సపోర్టింగ్ అయితే బాగా నచ్చింది. ఎందుకు అంటే మనకి నచ్చినట్టు ప్రెస్ చేసుకోవచ్చు, నచ్చలేనప్పుడు పైకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ అనమాట. సో ఇది వచ్చేసి టేబుల్, ఏదైనా ఫుడ్ కానీ పేపర్ చదువుకోవడానికి పెట్టుకోవాల్సిన టేబుల్. జస్ట్ బేసిక్ క్వాలిటీ, హై క్వాలిటీ కూడా కాదు అది. సో వ్యూ అయితే రైట్ సైడ్ బ్యాగ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ మనకి పైన కూడా ఇట్లాగా షీట్తో కవర్ చేసి ఉంటుంది అన్నమాట మొత్తం. అండ్ ఈ ఓవర్ హెడ్ బ్యాగ్ స్టోరేజ్ సంబంధించిన దగ్గర లైట్స్, టచ్ ప్యానల్ లైట్స్ అయితే ఉంటాయి. టచ్ చేస్తున్నట్టు లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్కి సేమ్ టచ్ ప్యానల్స్. అండ్ మధ్యలో ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ వచ్చినాయి. అండ్ స్పీకర్ ఉంటుంది మధ్యలో. మనకి ఏ ఊరు వస్తుంది ఏంటి నెక్స్ట్ చెప్తూ ఉంటుంది. అది విని పడినట్టు అయితే ఉంటుంది అనమాట. నాకు మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌండ్ అయితే ఎక్కువ ఉంది. చాలా చాలా ఎక్కువ సౌండ్ అయితే వచ్చింది. ఎకానమీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో తక్కువ. సో ఇక్కడ ఫుడ్ ఈవినింగ్ నైట్ అనమాట. సో 8:15 అలా ఇచ్చారు ఫుడ్. అందులో వచ్చేసి చపాతీస్, కూర్మా అండ్ రైట్ సైడ్ వైట్ రైస్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పప్పు ఇచ్చారనమాట. పప్పు, ఆకుకూర అండ్ ఒక చిన్న స్వీట్, కర్డ్ ప్యాకెట్, స్పూన్స్, టిష్యూ పేపర్ ఇచ్చారనమాట. సో మనకి ఇది పప్పు, టమాటా
ఇంత వచ్చేసి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అనమాట. సో నైట్ టైం ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం అయితే చూసాను ఇది. సో బ్రిడ్జ్ ఎలా ఉంది, నైట్ టైం లైటింగ్ కూడా చాలా నచ్చింది అనమాట. అంటే బోట్ మీద మత్స్యకారులు ఫిషింగ్ చేస్తారు కదా, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసం ఆ పిల్లర్ల దగ్గర పెట్టారనమాట లైట్స్ అనేది. చాలా ఐడెంటిఫికేషన్ చాలా బాగుంది అనమాట. చూడండి మీరు కూడా. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి దసపల్లాలో బేసిక్ స్టార్టర్స్ అనమాట. సో ఫ్రూట్స్, సలాడ్స్, పప్స్, చీజ్ బాల్స్, కర్రీ పప్స్, వెజ్ పప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి వాటర్ మిలన్, పైనాపిల్ ఫ్రూట్స్ అయితే పెట్టారు. అండ్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కాబట్టి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కానీ పునుగులు కానీ ఇంకా ఫుడ్స్ అయితే ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే తెలియదు, కేవలం పలావు, పప్పు అన్నం అన్నమాట. సో పప్పులో వెరైటీ ఉంది. అలాగే ఇక్కడ చట్నీస్ ఉన్నాయి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పెరుగు చట్నీ, అండ్ ఇక్కడ వచ్చేసి సాంబార్ అన్నమాట. సో సాంబారు, వడ, అప్పడం, ఉత్తప్ప, వెజ్ పులావు, అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా, అండ్ రైట్ సైడ్ వచ్చేసి పెరుగు ఆవడ అంటాం కదా అది, దోశలకు సంబంధించిన. ఇది వచ్చేసి దోశ అతను మనకి ఏ దోశ కొంటే దోశ మన రూమ్ రెంట్ పే చేస్తాం కాబట్టి ఆ రూమ్ రెంట్లో వెళ్ళిపోతుంది ఇది. సో ఆయన ఏది కావాలంటే అది వేస్తే ఏ దోశ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ అంటే నార్మల్ ఆనియన్ మసాలా. సో ఇది వచ్చేసి ద్వారకా తిరుమల రోడ్ అనమాట. సో అక్కడి నుంచి ఏలూరు నుంచి మనం ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ద్వారకా తిరుమలకి డిస్టెన్స్ అనేది. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. సో దగ్గరికి వచ్చాక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంది ద్వారకా తిరుమలని, అక్కడ కట్ అవ్వగానే మళ్ళీ లెఫ్ట్కి తీసుకుంటే మనకి ఈ రోడ్ అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా టెంపుల్ వెళ్ళడానికి. మనకి తిరుపతిలాగా కొండ అయితే ఉండదండి, జస్ట్ నార్మల్ ఒక చిన్న కొండ అయితే ఉంటుంది అంతే, ఇంకా అంతకు మించి అయితే ఏమి ఉండదు. అండ్ ఇది వచ్చేసి ద్వారకా తిరుమల రోడ్ కాబట్టి చాలా పీస్గా ఒక నార్మల్ ఊరు చిన్న పల్లెటూరు చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ ట్రీస్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రీస్ అనేది ఎప్పటికప్పుడు కట్ చేసి నీట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు హైవే వాళ్ళు. సో ఆ ఫీలింగ్ అయితే మనకి చూడొచ్చు అనమాట. అండ్ క్లోజింగ్ టైంలో వెళ్ళాం మేము ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12కి వెళ్ళాం అనమాట. 11:30 12కి 12:30 to 1:30 క్లోజింగ్ టైము. టెంపుల్కి లోపల శుద్ధి చేస్తారంట వెంకటేశ్వర స్వామికి. సో ఆ టైంకి వెళ్ళాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది మేము.
సేమ్ మనకి తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా షాపింగ్ మాల్సే ఉన్నాయి. దేవుడి దగ్గర మనకి చూస్తాము షాపింగ్ టాయ్స్ కానీ, దేవుడు ఉంగరాలు, గొలుసులు కానీ, తాళ్ళు కానీ, బ్యాంగిల్స్, చీరలు, సో అవన్నీ ఉన్నాయన్నమాట రకరకాలుగా. మనకి అంతలాగా ఉండకపోవచ్చు కానీ షాపింగ్ ఇక్కడైతే చూడొచ్చు. సో మా మమ్మీ డాడీ నడుస్తున్నారు అండ్ నా పక్కన తమ్ముడు నన్ను అడిగి వీటిలో రావడం ఇష్టం ఉండదు కాబట్టి పక్క నుంచి తీసానమాట. చూస్తున్నారు కదా. సో లెఫ్ట్ సైడ్ ఈ వీడియో కొబ్బరికాయలు కానీ, బిస్కెట్స్, చాక్లెట్స్ కానీ, గ్రోసరీస్ అవి అయితే అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తము నడుస్తూ తీసాను. ఒకే చోట నించుంటే మనకి సేమ్ ఉంటుంది. నడుస్తూ తీసాను. షేకింగ్ అయితే వచ్చింది వీడియో. అండ్ ఇది టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. సో ఫస్ట్ షాపింగ్ మాల్స్ అయిపోతే తర్వాత టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయితే వెళ్ళచ్చు అనమాట మనము. అండ్ ఇది వచ్చేసి క్యూ కాంప్లెక్స్ దర్శనంకి క్యూ అనమాట. లైన్ వచ్చేసి అండ్ 50 రూపీస్, 100 రూపీస్, 300 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయి. అలాగే సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.